మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం కూడా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనసుని కంట్రోల్ చేస్తుంది, మన సిచ్యువేషన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను శివ. ఈ వీడియోలో మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనకేం బెనిఫిట్స్ ఈ వీడియోలో నేను డీప్ గా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, స్ట్రెస్ ని హ్యాండిల్ చేయగలరు. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు స్ట్రెస్ ని అండ్ వరల్డ్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ ఉంటుంది, దాన్ని నవ్వుతూ హ్యాండిల్ చేయాలి. మన నుంచి స్ట్రెస్ ఎప్పుడు దూరం కాదు, దానికి ఎదురెళ్ళి ఫేస్ చేస్తేనే అప్పుడే మన నుంచి స్ట్రెస్ దూరం అవుతుంది. మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తుంటుంది, ఆ సమస్యకి మనం ఫేస్ చేయాలి. అప్పుడే నీలో ఉన్న భయం పోతుంది. నువ్వు అలాగే ఉన్నావు అనుకో, ఎప్పుడు అలాగే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దానికి ఎదురెళ్తావో అప్పుడే నీలో భయం పోతుంది, అప్పుడే నీలో స్ట్రెస్ తగ్గుతుంది. మనలో బాధ, కోపము, ఒత్తిడి, భయం ఇవన్నీ కంట్రోల్ చేసినప్పుడే మనము ఎవరినైనా జయించగలము. ఎప్పుడైనా ఎక్కడైనా ధైర్యంగా నిలబడగలము. మన మైండ్ మన కంట్రోల్లో ఉందంటే ప్రపంచం నీ కంట్రోల్లోకి వస్తుంది. మనకి చాలా మంది చాలా ఐడియాస్ ఇస్తారు, మనం దాన్ని యూజ్ చేసుకోకుండా మనకు వచ్చిన ఐడియాని మనం యూజ్ చేసుకుంటే అప్పుడే మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామని అర్థము. సెకండ్ వన్, ఫెయిల్యూర్ లో కామ్ గా ఉంటాం. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినా కూడా దాన్ని అక్కడే ఆపరు, దాంట్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తూ పోతుంటారు. కానీ నిజమైన స్ట్రాంగ్ పర్సన్ ఎవరంటే ఫెయిల్ అయినా కూడా కంట్రోల్ చేసుకొని కామ్ గా ఉంటాడు, అతనే నిజమైన స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే అతను అర్థం చేసుకుంటాడు ఫెయిల్ అయినది ఎండని అర్థం కాదు, అదొక లైఫ్ లెసన్ అని. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు, ఎందుకంటే నేను గెలుస్తాను, ఇందులో ఎలాగైనా సక్సెస్ అవుతానని వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటారు. ఒక వ్యక్తిని చూసింటాం మనము, ఒక వ్యక్తి ఎప్పుడు సైలెంట్ గా ఉన్నాడంటే లోపల కూల్ గా ఉంటాడని అర్థం. అలాంటి వ్యక్తి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ముందుకెళ్తూనే ఉంటాడు. నువ్వు ఫెయిల్ అయితే దాన్ని ఒక లెసన్ గా తీసుకో, ఎందుకంటే సక్సెస్ అనేది ఒకసారి రాదు, దాన్ని ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు నీకు సక్సెస్ దారి చూపిస్తుంది. దాన్ని ట్రై చేయడం మాత్రం వదిలిపెట్టకు. థర్డ్ వన్, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు రియాక్ట్ కారు, ఎందుకంటే తన మనసుని తన కంట్రోల్ చేసుకుంటారు. ఎవరి జోలికి ఊరినే వెళ్ళరు. వాళ్ళు తన తప్పు ఉందంటే వాళ్ళకి తప్పు అని చెప్తారు, లేదా సైలెంట్ గా ఉంటారు. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు పక్కవాడి డిసిషన్స్ ఎప్పుడు తీసుకోరు, తనకు వచ్చిన ఆలోచన యూజ్ చేసుకుని దాన్ని ముందుకెళ్తారు. మన లైఫ్ లో మనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా లేమని అర్థము. ఇప్పటి నుంచి అయినా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి. అలా ఉన్నారంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మారుతారు. మనకి ఏదైనా సమస్య వస్తే దానికి భయపడుతూ ఉంటాము, అలా ఉండకండి. ఆ సమస్యకి ఎదురెళ్తేనే నువ్వు ఆ సమస్యని తీర్చగలవు. ఇప్పటి నుంచి భయపడకుండా దానికి ఎదురెళ్ళండి, అప్పుడే మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో లేదో మీకే తెలుస్తుంది. ఫోర్త్ వన్, కాన్ఫిడెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మన మనసు బలంగా ఉందంటే ఆటోమేటిక్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటాం, మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. నువ్వు వీక్ గా ఉన్నా, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అంటే నీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెంట్ అనేది రాదు. ఒక కాన్ఫిడెంట్ పర్సన్ ఎప్పుడు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ఎవరైనా అతన్ని తిడుతున్నా లేదంటే అతన్ని ఏమైనా హింసిస్తున్నా అతను దానికి వెంటనే రియాక్ట్ కాడు, దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని ముందుకు వెళ్తాడు. ఫిఫ్త్ వన్, ఫోకస్ అండ్ డిసిప్లిన్. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పనిని కూడా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, ఫోకస్ తో చేస్తారు. ఈ పనిని ఈ రోజు ఎలా అయినా కంప్లీట్ చేయాలి, ఈ పని ఈ రోజు అయిపోవాలి అని అనుకుంటారు. అదే మెంటల్ గా స్ట్రాంగ్ గా లేని వాళ్ళు లేజీగా, డల్ గా ఈ రోజు చేయాల్సిన పని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని అంటారు. మీరే గమనించండి, మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారా లేదో మీరే గమనించండి. మనం చాలా మంది చూసిటాం, డిసిప్లిన్ అంటే సైలెంట్ గా ఉండడం, ఎవరితో మాట్లాడుకోవడం ఉండడం కాదు. డిసిప్లిన్ అంటే ప్రతిరోజు ఆ పనిని క్రమం తప్పకుండా చేయడం. అలా చేసినామంటే నీలో డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. మీలో ఎంతో మంది డిసిప్లిన్ గా వర్క్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. సో వీడియో ఎండ్ అయ్యే ముందు 5 పాయింట్స్ ని రిపీట్ చేద్దాం. మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనలో బెనిఫిట్స్ ఏమే. ఫస్ట్ వన్, మనలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సెకండ్ వన్, ఫెయిల్యూర్ అయిన దాన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాం. థర్డ్ వన్, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. ఫోర్త్ వన్, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 5 క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి.